Hello viewers, welcome to my channel Dr. Vishnupriya Chitti. Dear parents, let's learn. నాకు ఒక తెలుగు టీచరు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. మ్యామ్, నేను తెలుగు చెప్తూ ఉంటాను 8th, 9th, 10th గ్రేడ్ విద్యార్థులకి. అందులో భాగంగా పద్యాలు సామెతలు కూడా నేర్పుతూ ఉంటాను. నాకు ఒక డౌట్ వచ్చింది మ్యామ్, ఈ సామెతల్ని ఏమైనా పేరెంటింగ్లో వాడుకోవచ్చునా అని మిమ్మల్ని అడుగుదాము, మీరు ఏ సలహా ఇస్తారో నాకు వినాలనుంది అని వాట్సాప్ మెసేజ్ పెట్టారు. నేను ఈ మధ్యనే కొంత అధ్యయనం మొదలుపెట్టాను, సామెతల్ని వాడవచ్చునా అని. తప్పకుండా వాడవచ్చు వ్యూయర్స్. మామూలుగా మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి అన్నా, క్రమశిక్షణ నేర్పాలి అన్నా, చేస్తున్న తప్పుని కరెక్ట్ చెయ్యాలి అన్నా కమ్యూనికేషన్కి మనము వాక్యాలు వాడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక 5 నిమిషాలైనా మాట్లాడతాం మనం. ఆ మాట్లాడుతున్నది బిడ్డ మనసులోకి వెడుతుందా, బుర్రలో నాటుకుందా అన్నది డౌట్ఫుల్లే. ఈ సామెత వలన లాభం ఏంటి అంటే, అది డైరెక్ట్గా హత్తుకుంటుంది మనస్సుకి. ఒకే సెంటెన్స్ ఉంటుంది కదండి, అది హత్తుకుంటుంది, బుర్రలో నాటుకుంటుంది, బిడ్డని ఆలోచించేట్టు చేస్తుంది. ఉదాహరణకి చిన్న ఒక కాంటెక్స్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక పాప శైలజ 10th గ్రేడ్ చదువుతోంది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది సాయంత్రం. అమ్మా, నాకు ఒక పెద్ద ఇబ్బంది ఎదురవుతోందమ్మా, నాకే కాదు నా తోటి వారికి అందరికీ ఒక పెద్ద న్యూసెన్స్ స్టార్ట్ అయిందమ్మా క్లాస్లో అంది. ఏమిటి అని వాళ్ళమ్మ అడిగింది. ఒక బాబు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే, పుస్తకాలు సరిగ్గా తేడు, హోంవర్కులు చెయ్యడు, క్లాస్లో వినడు, అందరినీ ఎగతాళి చేస్తూ ఉంటాడు, టీచర్లకు పేర్లు పెడుతూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడమ్మా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, డిస్టర్బ్ చేస్తాడమ్మా, ఏం చెయ్యాలి చెప్పు అని ప్రశ్నించింది. తల్లి తెలివిగా ఆలోచించి కౌన్సిలింగ్ చెయ్యకుండా, నాకు ఒక సామెత గుర్తుకొస్తోంది, చెప్తాను విను అంది. ఏంటమ్మా సామెత అంటే ఏమిటి? అవన్నీ లైఫ్ స్కిల్స్ని నేర్పేటువంటి అతి ముఖ్యమైన వాక్యాలు. సరే చెప్పమ్మా అంది పాప. తా చెడ్డ కోతి వనమంతా చేర్చింది అని సామెత ఉంది. అంటే ఒక కోతి ఏం చేసిందంటే, వనంలో చక్కగా ఆడుకోకుండా, దానికి తోచక, అంటే నీ ఫ్రెండ్ లాగానే తోచక అన్నిటినీ నాశనం చేయడం మొదలెట్టింది. అట్లాగే ఈ అబ్బాయి కూడా ఇంతటితో ఆగకుండా ఇంకా ఏమేం డిస్టర్బెన్సెస్ చేస్తాడో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంతేకాదు, రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం కానీ, లేదా ఫ్రెండ్లీనెస్ ఉంటే ఒక మంచి మాట చెప్పడం కానీ మంచిది అని చెప్పింది. నాకు అర్థమైందమ్మా, ముందు జాగ్రత్త పడడానికి ఒక లైఫ్ స్కిల్ని నాకు నేర్పావు. అంటే నా తోటి వాళ్ళల్లో కొంతమంది వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు పాడవడమే కాకుండా మమ్మల్ని కూడా డిస్టర్బ్ చెయ్యాలి ఈ కోతిలాగా అనుకుంటారు కదమ్మా, వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పింది. ఇందులో బిడ్డకి ఉపయోగపడేటువంటి ఒక మంచి సూచన ఉంది, ఒక టూల్ ఉంది. సిమిలర్ సిచ్యువేషన్స్ లైఫ్లో వచ్చినప్పుడు ఈ సామెత నాటుకుంది కదండి మనసులోను బుర్రలోను, అది గుర్తుకొస్తుంది, ముందు జాగ్రత్త పడగలదు. నేను పార్ట్ 2లో తల్లిదండ్రులకి ఉపయోగం ఏమిటో చెప్తాను. ఓకేనా మరి? బాయ్.